ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఈ వినాయక చవితికి 32 గణపతులు ఏ రూపాన్ని ఆరాధిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈ షార్ట్ వీడియో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే ఎవరికైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మనం ఇప్పుడు పింగళ గణపతి స్వామివారి 32వ రూపం పింగళ గణపతి. ఎవరికైనా సరే జ్ఞానము, శాంతి, విజయం ఈ 3 కావాలనుకునేవారు ఈ పింగళ గణపతి ఓం పింగళ గణపతి ఏ నమః అనే నామాన్ని మీరు ఒక 108 సార్లు అనుకోండి. ఈ గణపతి పసుపు కానీ ఎరుపు రంగులో ఉంటాడు. ఈయన్ని పూజించడం వల్ల జ్ఞానము, శాంతి, విజయం ఖచ్చితంగా లభిస్తాయి. ఈ మంత్రాన్ని మీరు ఎవరికైతే జ్ఞానము, శాంతి కావాలో వారు ఓం పింగళ గణపతి ఏ నమః అనే మంత్రాన్ని తలుచుకోండి 108 సార్లు. ఈ వినాయక చవితి నుండి మీరు ప్రయత్నించండి. నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో మిగతా గణపతి గురించి కూడా చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.